హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందుకు తీసుకొచ్చాను బోల్ట్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బోల్ట్ Y1 గేమింగ్. వీళ్ళు మెయిన్గా గేమింగ్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఈ TWS ఇయర్బడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో పాటుగా ఒక లేటెస్ట్ టెక్నాలజీని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి కనెక్టింగ్ స్టెబిలిటీ అనేది కొంచెం మంచిగా అయితే ఉంటుంది. అది ఏంటి అనేటువంటిది మీరు అయితే నోటీస్ చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ అయితే చేసేయండి ఆ టెక్నాలజీ గురించి. అయితే ఈ యొక్క TWS ఇయర్బడ్స్ని నేను 1 వీక్ నుండి కంప్లీట్గా నా ప్రైమరీ డివైస్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. పైగా అన్ని కండిషన్స్లోని అన్ని డిపార్ట్మెంట్లోని కూడా చాలా క్లియర్గా అయితే టెస్ట్ చేశాను అనమాట. అయితే ఇది మనకి ₹1000 బడ్జెట్లో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవునా కాదా, అదేవిధంగా దీని కాంపిటీషన్గా ఉన్నటువంటి ఇంకొక TWS ఇయర్బడ్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదామా. అయితే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ గ్రే కలర్ కింద మార్చేయండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు, మేబీ మర్చిపోతున్నారు అనుకుంటే లైక్ చేయడం దయచేసి లైక్ అయితే చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే మన వీడియో రీచ్ అవుతుంది. పైగా ఎటువంటి రివ్యూ యూనిట్స్ కూడా కాదు, నా డబ్బులతో పర్చేస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నా కష్టాన్ని అర్థం చేసుకుని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా లైక్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే డిజైన్ మనం చూడడానికి ఏ విధంగా ఉంది, సేమ్ స్పైడర్ మ్యాన్ లుక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో చాలా చిన్నగా, చాలా కాంపాక్టబుల్గా, చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మనకి ఈ స్పైడర్ మ్యాన్ ఐస్ ఉన్నాయి కదా, ఈ ఐస్ ఏం స్టైల్గా అయితే ఇవ్వలేదు అనమాట. ఇందులో కూడా మనకి RGB లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ RGB లైటింగ్ మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే, మనం ఇది ఓపెన్ చేసి బడ్స్ బయటకి తీసి మళ్ళీ బడ్స్ పెట్టగానే ఇవైతే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోపల కనుక మనం సింగిల్ బడ్ పెట్టామనుకోండి, ఆ సమయంలో మనకి ఏ సైడ్ బడ్ పెట్టామో ఆ సైడ్ లైట్ మాత్రమే వెలగడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ప్లాస్టిక్ బాడీని అయితే ఇవ్వడం జరిగింది. ఈ పైన మనకి బోల్ట్ అని చెప్పి వీళ్ళ ఒక బ్రాండ్ నేమ్ అయితే ఉంది. మధ్యలో మనకి లైన్ ఉంది కదా పొడిగ్గా, ఏదో చోట మనకి ఇండికేషన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పక్కన లైట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే మనం కింద చూసినట్టయితే Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. సో మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అంతా కూడా మనకి రబ్బర్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది చాలా సాఫ్ట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకెక్కడ కూడా మనకి ఎటువంటి ఫిజికల్ బటన్స్ కానీ ఏమీ కూడా ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో మనం కేసు ఓపెన్ చేసినట్టయితే లోపల మనకు 2 TWS ఇయర్బడ్స్ కనిపిస్తున్నాయి. వీటిని అయితే మనం తీసి పక్కన పెట్టేద్దాం. సో లోపల మన కేసు చూసినట్టయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఒక కేసు కూడా పక్కన పెట్టేసినట్టయితే నెక్స్ట్ మనకి TWS ఇయర్బడ్స్ ఏవైతే ఉన్నాయో చిన్నగా, చాలా కాంపాక్టబుల్గా, మంచి స్టైలిష్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదేమీ రబ్బర్ మెటీరియల్ అయితే యూజ్ చేయలేదు అనమాట. యూజ్ చేస్తే బాగుండేది అని అయితే నాకు అనిపించడం జరిగింది. కాకపోతే ఇది మనకి రెగ్యులర్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. ఇక్కడ మనకు బోల్ట్ అని చెప్పి పెద్దగా వీళ్ళ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. ఈ పైన మనకు V అనే షేప్ ఉంది కదా, ఇక్కడ మనకి ఒక RGB లైట్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. పైగా ఇదే మనకి టచ్ కంట్రోల్. సో మనకి కింద సైడ్ చూసినట్టయితే ఛార్జింగ్ పిన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక మైక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పైన చూసినట్టయితే ఈ బడ్ దగ్గర కూడా ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా పైన చూసినట్టయితే ఒక చిన్న ఫోల్ అనేటువంటిది ఇచ్చారు. ఇది వచ్చేటప్పుడు ఒక చిన్న సెన్సార్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి గ్లాసీ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. అదే మనకి ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి అట్రాక్ట్ చేస్తాయి. ఇయర్లో పెట్టేసుకుంటాం కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్స్ ఏమి ఉండవు. వ్యాక్స్ అనేటువంటిది కూడా ఎక్కువైతే ఇది అట్రాక్ట్ చేయట్లేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి కూడా చూడడానికి మనకి చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటువంటి వాళ్ళకి అయితే చాలా మంచిగా కంఫర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి చెవులను కింద పడిపోయే ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. ప్లెయిన్ రోడ్లోనే కాకుండా గుతుకుల రోడ్లో కూడా నేనైతే ట్రై చేయడం జరిగింది. ఆఫ్ రోడ్లో కూడా ఎక్కడ కూడా నాకు చెవులు అయితే కింద పడిపోలేదు అనమాట. సో అదే విధంగా మీరు కనుక ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళైతే ఇవి మీరు చెవులో ఎంతసేపు పెట్టుకుని మీ యాక్టివిటీస్ చేసుకుంటున్నా సరే ఇవి మనకి ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లం లేదు. అలాగే మనకి ఇబ్బంది అనేటువంటి ప్రాబ్లం కూడా ఏమీ లేదు అనమాట. కంఫర్ట్ చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, చాలా మందికి చిన్న చెవులు అనేటువంటివి ఉంటాయి. వాళ్ళకైనా TWS ఇయర్బడ్స్ సరిగ్గా పట్టుకో లేకపోతే చాలా ఇబ్బంది అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఈ TWS ఇయర్బడ్స్ ఏంటంటే హెడ్ అనేటువంటిది కొంచెం చిన్నగా ఉండడం వల్ల చిన్న చెవులు వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు గేమింగ్ మీద ఫోకస్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో మనకి 40 ms అల్ట్రా లో లేటెన్సీ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే రైట్ బట్ ఆర్ లెఫ్ట్ బట్ ఏదన్నా సరే మనం 4 times ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి గేమింగ్ మోడ్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో నేనైతే దీన్ని ఉపయోగించుకొని ఫ్రీ ఫైర్ ఆడాను, అలాగే PUBG ఆడాను, అలాగే COD కూడా ఆడడం జరిగింది. నా ఫుడ్ స్టెప్స్ కావచ్చు, అలాగే ఫైరింగ్ కావచ్చు, చాలా యాక్యురేట్గా అయితే అనిపించడం జరిగింది. ఎక్కడ కూడా మీరైతే లో లేటెన్సీ అనేటువంటి
అనేటువంటిది మీరు నోటీస్ చేయరమాట. అంత మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఏవైతే మనకు ప్రీమియం టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, లైక్ మనకి OnePlus కావచ్చు, అలా మోటో బడ్స్ కావచ్చు, వీటిలో ఏదైతే మనం గేమింగ్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి ఎంజాయ్ చేయగలుగుతాం అదే పెర్ఫార్మెన్స్ అయితే దీంట్లో కూడా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీన్ని మనం ఎవరైతే లో నుండి హై లెవెల్ వరకు ఉంటారో వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ అనేటువంటిది ఉండదు గేమింగ్లో. అలా కాకుండా ప్రొఫెషనల్గా గేమింగ్ ఎవరైతే ఆడతారో వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్ అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఇది అంత రికమెండబుల్ కాదు. సో నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 10mm బూమెక్స్ బేస్ డ్రైవర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు సౌండ్ అనేటువంటి చాలా మంచిగా రావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది. మీరు భారీగా బేసెస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఏవైతే మనకి వైర్డ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అందుట్లో వచ్చినటువంటి మంచి బేస్ అయితే మనం దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మిడ్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, లోస్ కావచ్చు, చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. సౌండ్లో మనకి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేటువంటిది ఏమీ కూడా లేదు. పైగా ఇది మనకి బూమెక్స్ ట్యూనింగ్తో కూడా వస్తుంది అన్నమాట. దీనివల్ల మనకి సౌండ్ గురించి మనం చెప్పుకోగల చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటి మనం అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. పైగా దీన్ని నేను నా దగ్గర ఉన్నటువంటి మోటో బడ్స్తోని అలాగే OnePlus బడ్స్తో కూడా కంపేర్ చేయడం జరిగింది. అవి వచ్చినప్పుడు ANC బడ్స్ అన్నమాట. సో వాటితో కంపేర్ చేసినప్పుడు నియర్లీ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మ్యూజిక్ కోసం పర్చేస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఆరామ్స్గా దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి ENC అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా జన్ కంపెనీకి సంబంధించినటువంటి టెక్నాలజీని దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో అలాగే ప్రతి బడ్లోని కూడా మనకి 2 మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఇండోర్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాల్ డిస్టర్బెన్స్ కానీ లేదా ఎక్కువ నాయిస్ రావడం కానీ ఏమీ కూడా ఇండోర్లో అయితే మీరు నోటీస్ చేయరన్నమాట. ఫ్యాన్ నాయిస్ కూడా ఇదైతే రిమూవ్ చేయడం జరుగుతుంది ఇండోర్. అదే మనం సెమీ క్రౌడ్లో కనుక వెళ్ళామంటే అక్కడ కూడా మనకి మంచిగానే పెర్ఫార్మెన్స్ చేస్తుందన్నమాట. గుడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీరు హెవీ ట్రాఫిక్లోకి వెళ్ళినా లేకపోతే హెవీ క్రౌడ్ ఉన్నటువంటి ఏరియాస్లో మీరు కాల్ మాట్లాడుతున్నా సరే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎక్కువ నాయిస్ అనేటువంటిది పిక్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక ట్రావెలింగ్లో కాల్ మాట్లాడుతున్నట్టయితే సమ్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనం మాట్లాడే వాయిస్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి వాయిస్ అనేటువంటి డిక్రీజ్ అయిపోతే వాళ్ళకి వినిపించడం జరుగుతుంది. బికాజ్ ఇందులో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో జన్ టెక్నాలజీ అది మనకు నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మన వాయిస్ని కూడా తగ్గించేస్తుంది. దీనివల్ల వాయిస్ అయితే నాట్ బ్యాడ్ అన్నట్టు వినపడుతుంది. కాకపోతే వాయిస్ అయితే చాలా లోగా అయితే అవతల వాళ్ళకి వినపడడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన టచ్ కంట్రోల్స్ విషయానికి రావాలి. ఇందులో మన టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో చాలా యాక్యురేట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 99% యాక్యురేట్ అయితే వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మిగతా రెగ్యులర్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్లో ఉన్నట్టుగానే టచ్ కంట్రోల్స్ అన్నీ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనం త్రిబుల్ ట్యాప్ చేసామంటే వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ త్రిబుల్ ట్యాప్ చేసామంటే వాల్యూమ్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఫీచర్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. దీంతో పాటుగా వీళ్ళు యాప్ సపోర్ట్తో కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఆ యాప్ నేమ్ వచ్చినప్పటికి బోట్ AMP అనమాట. సో ఈ యాప్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఈ యాప్లో మనం కొంచెం కస్టమైజేషన్స్ అనేటువంటి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ యాప్ అనేటువంటి సమ్ సిచ్యువేషన్స్లో మనకి కనెక్ట్ అనేటువంటిది కావట్లేదు. మనకి కంప్లీట్ కస్టమైజేషన్ అనేటువంటిది ఏమీ ఇవ్వలేదు కాబట్టి యాప్ ఉన్నా లేకపోయినా సరే ఒకే పెర్ఫార్మెన్స్ అయితే నేను నోటీస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇది IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే లైట్ రైన్లో ఓకే కానీ హెవీ రైన్లో కానీ లేదా ఎక్కువ మీరు వాటర్లోకి వెళ్తే ఖచ్చితంగా ఇవైతే చెడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో చెప్పిన కదా ఒక మంచి టెక్నాలజీ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి అదే మనకి బ్లూటూత్ వెర్షన్ 5.4తో రావడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఏదైతే మన బ్లూటూత్ టెక్నాలజీ ఉందో దాన్నే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మన కనెక్టింగ్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళు మనం 50 మీటర్స్ వైడ్ రేంజ్ అనేది చెప్తున్నారు. కాకపోతే ఇది నాకు నియర్లీ 22 మీటర్స్ అయితే వైడ్ రేంజ్ అయితే ఇది రావడం జరిగింది అనమాట. సో వైడ్ రేంజ్లో మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అలాగే మనకి డిస్కనెక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా నేనైతే నోటీస్ చేయలేదు అనమాట ఈ 1 వీక్లోని. సో మన కనెక్టింగ్లో మంచి స్టెబిలిటీ అయితే ఇది మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ఎంత mAh బ్యాటరీ ఇచ్చారనేటువంటి మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అనమాట. ఇదనే కాదు చాలా TWS ఇయర్ బడ్స్ అయితే ఇందు గురించో హైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకి ఇది 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడం కోసం నాకు నియర్లీ 50 మినిట్స్ అయితే టైం తీసుకోవడం జరిగింది. డిశ్చార్జ్ విషయానికి వచ్చినట్టయితే విత్ కేస్తో మనకి వీళ్ళైతే 50 అవర్స్ అని చెప్తున్నారు. నాకు వచ్చింది ఎంత అంటే 42 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓకే నెక్స్ట్ మనకి ఈచ్ బడ్ విషయానికి వచ్చినట్టయితే మీరు కనుక అల్ట్రా లో లేటెన్సీ మోడ్ అనేటువంటి డిసేబుల్లో పెట్టుకొని మీరు ఇది సాంగ్స్ అనేటువంటి వింటున్నారైతే మీకు ఖచ్చితంగా 7 to 8 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం అయితే రావడం జరుగుతుంది ఈచ్ బడ్. సో అలా కాకుండా మీరు లో లేటెన్సీ మోడ్ ఎనేబుల్ చేసుకుని కనుక మీరు యూజ్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా గేమింగ్ టైంలో ఇది మనకి 6 to 7 అవర్స్ మాత్రమే బ్యాటరీ టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ బడ్జెట్లో చాలా మంచిగా బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా మనకి ఇది 1000 రూపాయల బడ్జెట్లో దీన్ని కన్సిడర్ చేయవచ్చా లేకపోతే ఏమైనా కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నాయని చూసినట్టయితే ఈ బడ్జెట్లో 100% వర్త్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే
నాకు చాలా ఇంప్రెస్ చేయడం జరిగింది TWS ఇయర్బడ్స్. ఇది మనకి ఎటువంటి రివ్యూ ఉంటే కూడా కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇది నా డబ్బులతో పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. సో ఓకేనా. సో ఈ బడ్జెట్లో నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది. మీరు పర్చేస్ చేయాలంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. దీని కాంపిటీషన్ వచ్చేటప్పటికి వేల బ్రాండ్లోనే ఉందన్నమాట. అది కూడా బోల్ట్ మనకి Z40 Pro ఆల్రెడీ నేనైతే అన్బాక్స్ చేశాను. ఆ వీడియో చూడకపోతే మీకు ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో కూడా చూసి ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. సో దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం అంతా కూడా ఒకే విధంగా అయితే ఉంది. జస్ట్ మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. అలాగే దాంట్లో 12mm అనుకుంటా బేస్ డ్రైవర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మిగతా టెక్నాలజీస్ అన్ని కూడా రెండిట్లో ఒకే విధంగా అయితే ఉందన్నమాట. సో ఒక రకంగా దాంతో పోల్చుకుంటే 1 ఇంచ్ మనకి ఇదే మంచిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా దీని యొక్క జెన్యూన్ రివ్యూ అయితే. సో మీకు ఈ బడ్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడిగారంటే ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏ కామెంట్ని కూడా నేనైతే నెగ్లెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మీరు నోట్ చేసుకొని మీరైతే బేషరత్గా మీరు కింద కామెంట్స్ అనేటువంటి అడగండి ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా ఈ వీడియోని కనీసం ఒక ఫ్రెండ్ కన్నా సరే షేర్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ కనిపించి ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేనైతే పర్చేస్ చేసి నేను మీ ముందు జెన్యూన్ రివ్యూని తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ దయచేసి నా యొక్క రిక్వెస్ట్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో.